అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్, తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్. అమరావతి రాజధానికి జల రవాణా అందుబాటులోకి రాబోతా ఉంది. కేవలం ఒక అమరావతి రాజధానికే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఒక 5 ప్రాంతాల్లో జల రవాణాకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. 2017లోనే కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 1,80,000 కోట్ల రూపాయలతో నదీ మార్గాల్లో, భారీ కెనాల్స్లో, ఇక సముద్ర తీర ప్రాంతాల్లో కూడా జల రవాణాను అభివృద్ధి చేసేందుకు, ఆ మార్గాలను డెవలప్ చేసేందుకు సాగరమాల ప్రాజెక్టు చేపట్టింది. 2017-18లో అమరావతి రాజధాని సమీపంలోని హరిశ్చంద్రపురం నుంచి వేలాద్రి వరకు కృష్ణా నదిలో జల రవాణాకి అనుకూలంగా ఆ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టే ప్రయత్నం చేశారు. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు రావడం కొంచెం లేట్ అయింది. ఆ తర్వాత అనుమతులు వచ్చాయి, తవ్వకాలు ప్రారంభించారు. పెద్దగా ఏమీ డిస్టర్బ్ చేయరు. నదీ మార్గాల్లో లోతు తక్కువగా ఉండి అక్కడక్కడ రాళ్ళు ఉండే మార్గంలో అక్కడ కొంచెం ఒక 10 అడుగుల లోతు వరకు నీరు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తారు. అంటే ఏవైతే జల రవాణాకు ఉపయోగించే వెసెల్స్ ఉన్నాయో ఆ వెసెల్స్ ఇరుక్కుపోకుండా ఆ మార్గాన్ని కొంచెం సన్నగా నీరంతా ఆ మార్గం గుండా వెళ్ళే విధంగా అక్కడ తవ్వకాలు చేస్తారు. అలాగని నది మొత్తం జల రవాణాకి ఎక్కడి నుంచి 30 కిలోమీటర్లు ఉంటే 30 కిలోమీటర్లు తవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని 2-3 ప్రాంతాల్లో కొంచెం రాళ్ళు పైకి తేలి ఉంటాయి, అక్కడ వెసెల్స్ ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని క్లియర్ చేసుకుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానితో పాటు విజయవాడ నుంచి ఏలూరు ఈ మార్గం కూడా జల రవాణాకి అనుకూలంగా ఉందని నివేదికలు ఉన్నాయి. ఇక విజయవాడ ఏదైతే డెల్టా కెనాల్ ఉందో అక్కడి నుంచి మెడ్రాస్ వరకు, చెన్నై వరకు బకింగ్హామ్ కెనాల్ అని బ్రిటిష్ కాలంలో జల రవాణాకు ఉపయోగించింది. ఈ కెనాల్ను కూడా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఈ మార్గంలో కూడా సరుకు రవాణాకి అనుకూలంగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. బ్రిటిష్ హయాంలో ఆంధ్రప్రదేశ్లోని 715 కిలోమీటర్ల మార్గాల్ని జల రవాణాకు ఉపయోగించుకున్నారు. రోడ్డు మార్గంలో 1 టన్నుకి 1 కిలోమీటర్కి 3 రూపాయలు ఖర్చు అయితే జల రవాణాలో కేవలం 1 రూపాయి మాత్రమే ఖర్చు అవుద్ది. అంటే 3వ వంతు మాత్రమే ఆ సరుకు రవాణాకు ఖర్చు అవుద్ది. ప్రయాణికుల రవాణాకు కూడా కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని ప్రాంతాలు కాదు, కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా ఇటు ప్రయాణికులతో పాటు అటు సరుకు రవాణాకు కూడా జల మార్గాలను అభివృద్ధి చేయబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతికి రాజధాని నిర్మాణానికి అవసరమైన సిమెంటు, యంత్ర సామాగ్రి, ఇసుక అవన్నీ ఆ ఎగువ ప్రాంతం నుంచి జల రవాణా ద్వారా అమరావతికి తీసుకొచ్చేందుకు ఆ మార్గాన్ని త్వరితగతిన పనులు చేపట్టబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ పనులకి శంకుస్థాపన జరగబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.